ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడిని అతి త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యు ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఈ యొక్క పునరుద్ధాన దినము ప్రత్యేకమైనది ఏమీ కాదు. క్రొత్త సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినం, అంతకుమించి వేరే ప్రత్యేకత ఏం లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డిసెంబర్ 31 ఎలాగో జనవరి 1 కూడా అలాంటిదే. మన జీవితాల్లో మార్పు రానంత కాలం, మన జీవిత విధానంలో మార్పు రానంత కాలం ఏది మారదు. న్యూ ఇయర్కి ఏమైనా మారిపోద్దా? ఏం మారదు. బిల్డింగ్ కలర్స్ మారవు. మనము కలర్స్ మార్చుకోవాలని నిర్ణయించుకొని ఆ కలర్స్ కొని పెయింటింగ్ వేస్తే బిల్డింగ్ కలర్ మారుద్ది నెక్స్ట్ డేకి. అలాగే జీవితాలు కూడా ఏం మారవు న్యూ ఇయర్ వల్ల. మన జీవితం ఎలా ఉండాలి అనేటువంటి తీసుకునే నిర్ణయాలు, మనం చేసుకునేటువంటి నిర్ణయాలు, వాటిని బట్టే మన జీవిత విధానం మార్చుకోవడాన్ని బట్టే మన యొక్క జీవితం మారుతుంది. సో లాస్ట్ సండే కాదు, జనవరి 1 మెసేజ్ దేవుడు చక్కగా ద న్యూ మ్యాన్ ఆర్ ద న్యూ లైఫ్ అని చక్కటి మెసేజ్ ప్రభు ఇచ్చాడు. 31st నైట్ కూడా ది ఎండ్ అని ఆయన చక్కటి వర్తమానం ఇచ్చాడు. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇది చాలా మంది చెప్పుండొచ్చు, చెప్పారు కూడా. అయితే దానిలో ఉన్నటువంటి సీరియస్నెస్ ని ఎవరు అంత ఇదిగా చెప్పినట్టుగా నాకు అనిపించలేదు. దానిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ ని. కాబట్టి దాన్ని మరి ఒకసారి దేవుని కృపలో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మనం ఏమనుకుంటామంటే క్రైస్తవులందరము సొసైటీ అంతా కూడా మారాలి అనుకుంటాం కదండి. సొసైటీ అంతా మారాలి, ప్రపంచం అంతా కూడా మారాలి. మారటం అంటే ప్రభువుని నమ్ముకోవాలి, లేదంటే మంచి మనుషులుగా జీవించాలి. సో ద ఫస్ట్ సొసైటీ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఫ్యామిలీ. ఏమండి, ఈ యొక్క ప్రపంచంలో ఒక సొసైటీ అనేది ఏదైనా ఉంది అంటే, సమాజం అనేది ఉందంటే, అది మొదటిగా ఏంటి? కుటుంబం. ఎందుకనంటే కుటుంబం అనేది ఇద్దరు ఇండివిజువల్స్, అనగా వ్యక్తిగతంగా లేదంటే ఆలోచన పరంగా, ఈవెన్ బయోలాజికల్ గా కూడా డిఫరెంట్ పర్సన్స్, ఒక ఉమెన్, ఒక మ్యాన్, వాళ్ళిద్దరు కలిస్తే అది ఫ్యామిలీ అవుతుంది, లేదంటే భార్య భర్తలు కుటుంబం అవుతుంది. సో మొదటి సమాజం దేవుడు ఆదాము అవ్వ ద్వారా ఆయన తయారు చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అది మొదటి సమాజం. అయితే ఈ రోజున మనం సమాజాన్ని మార్చాలనుకుంటున్నాం, కానీ క్రైస్తవ కుటుంబీకులు కానీ, క్రైస్తవులు కానీ, సేవకులు కానీ మొదటి సమాజమైనటువంటి వారి కుటుంబాన్ని ముందు మార్చుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎప్పుడైతే మన కుటుంబము దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి భయభక్తులు కలిగి జీవించేటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉంటుందో, ఆటోమేటిక్ గా మన ద్వారా ఇతరులు కూడా దాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జెంటైల్స్ వోంట్ రీడ్ బైబుల్ బట్ దే రీడ్ క్రిస్టియన్స్ అంటే. అన్యులు బైబిల్ గ్రంథం చదవకపోవచ్చు, కానీ వాళ్ళు క్రైస్తవులు ఏం చేస్తుంటారు? అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన జీవిత విధానం ద్వారానే క్రీస్తు ప్రేమని తెలియజేయాలి. మన జీవిత విధానం ద్వారానే ఒక మంచి వ్యక్తి ఎలా జీవిస్తాడో వాళ్ళకి తెలియాలి. మన జీవిత విధానం ద్వారానే ఒక మంచి కుటుంబం ఎలా ఉంటుందో కూడా తెలియాలి. సో డోంట్ గెట్ అఫెండెడ్ బై ద ట్రూత్, బికాస్ ట్రూత్ ఆల్వేస్ అఫెండ్స్ దోస్ హూ డు నాట్ యాక్సెప్ట్ ఇట్. సత్యం ఎప్పుడు కూడా సత్యాన్ని అంగీకరించిన వారికి అభ్యంతరకరంగానే ఉంటుంది. అర్థమవుతుందని చెప్పింది. సత్యం ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించని వారికి, అంగీకరించలేని వారికి అభ్యంతరకరంగానే ఉంటుంది. వారికి అభ్యంతరకరంగా ఉంది కదా అని చెప్పి సత్యం కాకుండా పోదు. దయచేసి సత్యాన్ని మనం గమనిద్దాం. సో ఇక్కడ ఈ యొక్క కుటుంబము అనేది విజయవంతమైన క్రైస్తవ, దేవునికి భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తద్వారానే మంచి సమాజం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అటువంటి కుటుంబాల కలయికే సంఘము. నాట్ ఓన్లీ ద ఇండివిజువల్స్ బట్ ద ఫ్యామిలీస్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనం సంఘము అంటున్నాం కదా. హల్లెలూయా. సో వాక్య భాగంలోనికి వెళదాం. ఈ రోజున మనము ఒక పోర్షన్ ని మనం తెలుసుకుందాం. ది క్రిస్టియన్ ఫ్యామిలీ అనే దాంట్లో మొదటి భాగాన్ని ఈరోజు తెలుసుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారము ఇంకొక భాగము, వచ్చే వారం ఇంకొక భాగం. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనందరం కూడా తెలుసుకోవాలి.
తెలుసుకోవాలి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి క్రైస్తవులుగా ఈ లోకంలో మనం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చుట్టుపక్కల వారి మీద చూపించలేకపోతున్నాం. వీఆర్ అనేబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ యాజ్ అ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ బికాస్ వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ లైట్ ఆర్ వెరీ ఈజీ. ఏముందిలే అన్నట్టు అనుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. లెట్స్ దిస్ న్యూ ఇయర్ start with this serious issue, taking it seriously, and let's become a God-fearing, true Christian family. Amen. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, Colossians 3rd chapter 18th verse. Colossians 3rd chapter 18th verse. సో ఒక డిస్క్లైమర్ లాగా కూడా చెప్పొచ్చు. డోంట్ గెట్ ఎఫెండ్. కొన్ని మూవీస్లో వాటిల్లో ముందే డిస్క్లైమర్ అని రాస్తారు. ఏమని రాస్తారంటే, డిస్క్లైమర్ అంటే ఏమంటారు మ్యామ్ తెలుగులో? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్లైమర్ అంటే ఏమంటారు? హెచ్చరిక కాదు, అంటే మీరేం ఫీల్ అవ్వద్దు అని ముందుగానే చెప్పడం అనమాట డిస్క్లైమర్ అంటే. మీకేమైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే మీరేం ఫీల్ కాబాకండి, ఇది కల్పితమే అదని చెప్తారు. కానీ ఈ రోజు నేను చెప్పే డిస్క్లైమర్ ఏంటంటే, మీరు ఎఫెండ్ అయినా, మీరు ఏదైనా ఏమన్నా అనుకున్నా, ఇదే సత్యం. ఏంటండి? ఇదే సత్యం. ఓకే, మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా. ఓకే, రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, తర్వాత తెలుగులో చదవండి. వైవ్స్ సబ్మిట్ యువర్ సెల్వ్స్ unto your own husbands as it is fit in the Lord. చదవమా. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండురి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. తెలుగు ట్రాన్స్లేషన్ కి కింగ్ జేమ్స్ కి డిఫరెన్స్ ఉంటుంది, కాబట్టి ఐ విల్ గో విత్ కింగ్ జేమ్స్ వర్షన్. సో వైవ్స్ సబ్మిట్ యువర్ సెల్వ్స్ unto your own husbands. ఇక్కడ చాలా మంది వైఫ్స్ ఉన్నారు, అదేవిధంగా క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది వైఫ్స్ ఉన్నారు కదండి. ఫ్యామిలీ అంటే వైఫ్ లేకుండా ఎట్లుంటుంది? రైట్. అయితే నేను ఎప్పుడు చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని మాట, ప్రతి మాట కూడా అదేంటండి? అది ఆజ్ఞ. చెప్పండి, ఆజ్ఞ. సో ఇక్కడ సబ్మిట్ యువర్ సెల్వ్స్ అంటున్నారు. సబ్మిట్ అంటే ఏంటి అర్థం చెప్పండి? సబ్మిట్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్మిట్? మీరు ఒక రికార్డు చేస్తారు, చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళి ల్యాబ్లోనో లేదంటే మీ ప్రాక్టికల్ మేడంకి ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? సబ్మిట్ అంటే ఏంటో తెలుసా? ఇచ్చేయటం. ఏంటంటే సబ్మిట్ అంటే? గివ్ అవే, ఇచ్చేయటం. ట్రై టు అండర్స్టాండ్ ద ట్రూత్. సబ్మిట్ అంటే ఇచ్చేయటం. మిమ్మల్ని మీరు మీ యొక్క భర్తలకు ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఎలాగ ఇచ్చేయాలి? ఎందుకు ఇచ్చేయాలి? అసలు ఏంటిది? ఎందుకంటే నిజంగా అండి, నేను చాలా కుటుంబాలు చూస్తా ఉన్నాను. ఏ కుటుంబంలో చూసినా కూడా శాంతి సమాధానం లేదు. బయటికి మాత్రం చాలా చాలా అసలు ఇక సోషల్ మీడియాలో ఫోటోలు కానీ ఇంకా వేరే కానీ చూస్తే అబ్బా వీళ్ళు కదా ఎగ్జాంపుల్ కపులు అనుకుంటాం మనం. కానీ ఆ ఇంట్లో పరిస్థితి చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్న క్రైస్తవ కుటుంబాల గురించే, వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఎందుకనంటే దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేసింది ఆయన బిడ్డల కోసం సేవకుడిగా ఏర్పాటు చేశాడు. అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, 4 సువార్తలు ఏవైతే ఉన్నావో, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 ప్రపంచంలోని అందరి కోసం, ఎందుకంటే అవి సువార్తలు కాబట్టి. కానీ పత్రికలు ఉన్నాయి చూసారా, యాక్ట్స్ నుంచి ఈ ఎపిస్టల్స్ ఏవైతున్నాయో, ఇవి కేవలం క్రైస్తవుల కోసం, నమ్మిన వారి కోసం. సో ఇక్కడ సబ్మిట్ అంటే టు గివ్ అవే టు అనదర్ ఆర్ టు సరెండర్. ఇంకోటి ఏంటంటే అర్థం, దాని అర్థం సరెండర్. అందుకే తెలుగులో విధేయులే ఉండండి అన్నాడు. సరెండర్ చేసుకోవటం. సో ద కీ టు క్రిస్టియన్ ఫ్యామిలీ, ద ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ ఈజ్ ద సరెండరెన్స్ ఆఫ్ వైఫ్ టు ద హస్బెండ్. ఇట్ బిగిన్స్ విత్, ఇంకా చెప్పాలంటే అది మొదటిగా ప్రారంభమయ్యేది
భార్య భర్తకు విధేయత చూపించడం ద్వారా ఆ విజయవంతమైన నిజమైన క్రైస్తవ కుటుంబం అనేది కట్టబట్టం ప్రారంభమవుతుంది. సో మనం తెలుగులో ఒక మాట అంటారు, ఆదిలోనే హంసపాది అనే ఒక పదం వాడతారు కదా. అదేవిధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఏ ఫ్యామిలీలో చూసినా ఇది లేదు. ఏమంటే ఇది ఉందా చెప్పాలి, ఉందా? లేదు, ఒప్పుకోవాలి. లేదు. లేనప్పుడు అసలు క్రైస్తవ కుటుంబంగా కట్టబడటం, ఇతరులకు మాదిరిగా ఉండటం, మనం సమాజాన్ని మార్చడం అనేది అన్నీ అసలు ఎక్కడో ఎక్కడ ఉన్నాయి. ముందు ఇది లేదు. సో ఇది ఉండాలి. సో క్రైస్తవులుగా ఉన్నటువంటి భార్యలకు దేవుడి రోజున చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. ఎంతవరకు మీరు నేను చెప్పిన ఆజ్ఞను అనుసరిస్తున్నారు. మీరు మీ కుటుంబం బాగా ఉండాలని కోరుకోరా భార్యలు? మీ పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మీ కుటుంబం ఎదగాలని కోరుకుంటారు. మీ కుటుంబం అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలని కోరుకుంటారు. దాని కొరకు ఎంతో ప్రార్థన చేస్తారు. కానీ చేయవలసిన ప్రాముఖ్యమైన విషయంలో మీరు తప్పిపోతున్నారనే విషయాన్ని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అది ఏంటో కూడా చెప్తున్నాడు. సబ్మిట్ చేయటం అనేది ఏంటంట చూడండి. ఆ వచనాన్ని మనం చదివితే సెకండ్ పోర్షన్ లో, యాజ్ ఇట్ ఈజ్ ఫిట్ ఇన్ ద లార్డ్. ఫిట్ అనే పదాన్ని మనం చాలా సార్లు వినియోగిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఏదైనా ఒక ఐటమ్ని ఫిక్స్ చేయాలనంటే సేమ్ సైజు కదండి, సేమ్ సైజు పార్ట్ అయితేనే దాంట్లో ఫిట్ అవుద్ది. వేరే సైజు ఉందనుకోండి, ఫిట్ అవుద్దా? అవ్వదు. అంటే ఫిట్ అనే పదం ఎందుకు వాడతామనంటే సరిపోతుందా సరిపోదా అని. అదేవిధంగా షేప్ కూడా, సైజు, షేప్, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా. ఏమండి, ప్లాస్టిక్ దానికి ఇనుప దాన్ని జాయింట్ చేయడం కుదరదు కదా, ఫిట్ కాదు. అదేవిధంగా కొన్ని రోల్స్, కొన్ని బాధ్యతలు అప్పగించేటప్పుడు కూడా మనం ఈ మాట వాడతాం. అరే ఈ పనికి ఇతను ఫిట్ కాదు, ఫిట్ సెట్ కాదు, ఫిట్ కాదు. అంటే ఆ యొక్క పరిస్థితులకు కానీ ఆ యొక్క బాధ్యతలకు కానీ ఇతడు సరికాదు. కొన్నిసార్లు ఏమంటాం, ఇంకో ఈ పనికి ఇతను చాలా కరెక్ట్, ఇతను ఫిట్ అవును, ఇతను ఫిట్, ఇది ఇతనికి అప్పచెప్పచ్చు, ఇతను ఫిట్. ఎందుకంటే ఆ పనులు చేయటానికి ఆ పరిస్థితులకి అతడు కరెక్ట్గా సరిపోతాడు, ఆమె కరెక్ట్గా సరిపోతుంది అని. సో ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భార్యలకి మీరు మీ భర్తలకి సమర్పణ కలిగి విధేయత కలిగి జీవించడం అనేది దేవుని ఏర్పాటులో సరైనది, దేవుని ఏర్పాటులో ఫిట్ అన్నమాట. అంటే నీవు గనక నీ భర్తకి విధేయత చూపించట్లేదు, నీవు గనక నీ భర్తకు సబ్మిసివ్గా లేవు అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ రోల్. భార్యగా నిన్ను ఆయన ఎందుకు ఆ స్థానంలో పెట్టాడో, ఆయన జీవితంలో పెట్టాడో, అందులో నువ్వు సరిగా చెప్పాలి, సరిగా లేవు అని అర్థం. యు ఆర్ నాట్ ఫిట్. ఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి? సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఆన్ టు యువర్ హస్బెండ్స్ యాజ్ ఇట్ ఈస్ ఫిట్ ఇన్ ద లార్డ్. ఇది లోకరీతిగా కాదు, ప్రభువులో ఇది సరైనది. తెలుగులో ఏమని రాసి చదవండి ఒకసారి మళ్ళీ. సో అది మీకు ఇవ్వబడిన బాధ్యత. అంటే మీరు విధేయత కలిగి మీరు మీ భర్తలకు సబ్మిసివ్గా ఉన్నప్పుడే మీరు మీకు ఇవ్వబడిన భార్య అనేటటువంటి స్థానములో ఫిట్గా ఉన్నట్టు. ఏది దేవుని దృష్టిలో, మా దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. జస్ట్ ట్రై టు ఎగ్జామిన్ యువర్ సెల్వ్స్. ఆర్ we fit in the place where God has put us. దేవుడు మమ్మలను ఉంచిన భార్య అనే స్థానములో దేవుడు వాక్యము ద్వారా ఆజ్ఞాపించిన విధముగా మేము సరిగా ఉన్నామా లేదా అని ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఓకే, సరే. ఈ సబ్మిషను, ఒబీడియన్స్, విధేయత, సమర్పించుకోవటం అనేది ఎలా
సమర్పించుకోవాలని చెప్తున్నాడు దేవుడు, విధేయత చూపించమని చెప్తున్నాడు. అందుకోసమే మిమ్మల్ని అక్కడ పెట్టాను, అప్పుడే మీరు ఫిట్ అంటున్నాడు. ఓకే ఫైన్. ఏంటి, ఎలా ఎలా ఒక మాదిరి కావాలిగా మనకి. వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ సో దట్ వీ కెన్ ఫాలో కదా. మీరు ఫాలో చేయడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా. అది చెప్తున్నాడు దేవుడు. ఏమని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, ఎలా ఎగ్జాంపుల్ కావాలి మనకి. మీ సొంత పురుషునికి, మీ భర్తకి మీరు విధేయత చూపించమని దేవుడు చెప్పాడు. ఎలా చూపించాలి విధేయత? ఒక బాస్ కి ఎంప్లాయీ చూపించినట్ట చెప్పాలి? ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి చూపించినట్ట? ఒక ఎల్డర్ బ్రదర్కి యంగర్ బ్రదర్ చూపించినట్ట? పేరెంట్స్కి చిల్డ్రన్ చూపించినట్ట? కాదు కాదు, అవన్నీ కూడా ఒబీడియన్స్లే, బట్ అవి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఒబీడియన్స్లే. బట్ భార్యలకి వచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ప్రభువునకు వైఫ్స్ సబ్మిట్ యువర్ సెల్వ్స్ అంటు యువర్ ఓన్ హస్బెండ్స్ యాజ్ అంటు ద లార్డ్. ఎందుకని ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు ఈ రోజున నా ద్వారా మాట్లాడిస్తున్నాడు అంటే, చాలా భారం ఉంది నాకు. ఎందుకనంటే ఎన్నో కుటుంబాలు విడిపోవటం చూస్తా ఉన్నాను నేను. ఎన్నో కుటుంబాలు విడిపోయారు కూడా. ఎన్నో కుటుంబాలు కలిసి ఉంటున్నా కూడా, కలిసి జీవిస్తున్నా లోపల మాత్రం ఐక్యత లేదు, ఏమీ లేదు. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎలాగా ఈ యొక్క క్రైస్తవ కుటుంబాలు మారాలి అంటే, ఇప్పుడు దేవుడు చెప్తున్న యొక్క మాటలకు గనుక మీరు విధేయత చూపిస్తే ఖచ్చితంగా మీ కుటుంబాలు మారతాయి, ఆశీర్వదించబడతాయి. ఆమేన్. సో యాజ్ అంటు ద లార్డ్, ప్రభువుకి విధేయత చూపించినట్టుగా మీరు ఎవరికి విధేయత చూపించాలి? ఎస్. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అసలు ప్రభువుకి విధేయత చూపిస్తేగా పురుషుని చూపించడానికి. ప్రభువుకి ఎంత విధేయత చూపిస్తున్నారు భార్యలైన స్త్రీలు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకి మీరు ఎంత విధేయత చూపిస్తున్నారు? అది మీకు మాత్రమే తెలుసు, మీ ప్రభువుకి తెలుసు, నాకు తెలియదు. ఎగ్జామిన్ చేసుకోండి. ఎంత మీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించారు? నేను చెప్పాను, సమర్పణ అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ప్రభువుకి జీవితం సమర్పించుకోవడం అంటే ఏంటి అని అంటే, నేను నా జీవితం దేవునికి ఇచ్చేసానండి, 15 సంవత్సరాలు నేను దేవునికి సమర్పించుకున్నాను అంటావు. సమర్పించుకుంటా అంటే మాట చెప్తే సరిపోలా. సమర్పణ అంటే ఏంటో చెప్తానండి, చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు అనుకోండి. వాడు ఏం చేస్తాడంటే, వాడి జీవితంలో సమయం ఉంది కదా, టైం, దాన్ని అందరిలాగా వినియోగించకుండా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవ్వటం కొరకు సాధనలాగా ఆ సమయం అంతా కూడా దాని ప్రిపరేషన్కి కేటాయిస్తాడు. అప్పుడు వాడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశము ఉంటుంది కదండి. అంటే జీవితంలో సమయం ఏదైతే ఉందో, జీవితం అనే సమయం ఏదైతే ఉందో, దాన్ని నువ్వు దేని కొరకు వెచ్చిస్తున్నావో దానికి నువ్వు నీ జీవితాన్ని సమర్పించినట్టు. ఫర్ వాట్ యు ఆర్ స్పెండింగ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్, టు విచ్ ఆర్ టు దట్ యు ఆర్ సరెండరింగ్ యువర్ లైఫ్. అవునా కదా? మనమేమో దేవునికి జీవితం సమర్పించామని చెప్తున్నాము, కానీ మన సమయం దేనికి సమర్పిస్తున్నాం చెప్పాలి? దేనికి సమర్పిస్తున్నాం? 8 గంటలు నిద్రకి, ఏమండి, ఒక 2 గంటలు తినటానికి, స్నానానికి, వీటికి 10 గంటలు అయిపోయింది. ఇంకా 14 గంటలు ఉన్నాయి. 14 గంటల్లో 8 నుంచి 10 గంటలు పని చేయకపోతే బాస్ ఒప్పుకోడు. ఒప్పుకుంటారండి? వాడు ఒప్పుకున్నా కానీ ఎక్స్ట్రా డబ్బులు కావాలిగా మనకి, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తాం. అయిపోయింది. దేనికి సమర్పించుకున్నావు నీ జీవితం చెప్పు ఇప్పుడు? చెప్పండి, దేనికి సమర్పించుకున్నారు? రాత్రి 8 గంటలు నిద్రకు సమర్పించుకున్నారు.
పొద్దున 8 నుంచి 10 గంటలు దేనికి? ఉద్యోగానికి సమర్పించుకున్నారు. ఇక ఆ తర్వాత ఒక 2 గంటలు మీ కాలకృత్యాలు మీ యొక్క దీనికి సమర్పించుకున్నారు. దేవునికి ఏం సమర్పించుకున్నారు? మీ జీవితం దేవునికి సమర్పించుకోవటం అంటే సమయం అనే మీ జీవితాన్ని దేవునికి కేటాయించటం. అది వాక్యోపదేశము, వాక్యాన్ని ధ్యానించటము, ప్రార్థనలో మాత్రమే కాదు, దేవుని పనిని చేయుటలో, దేవుని వాక్యమునకు విధేయత చూపించుటలో మీరు ఎంతగా సమర్పణ కలిగి ఉన్నారో తెలుస్తుంది, అర్థమవుతుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఈజ్ ఎ లైఫ్ చేంజింగ్ లివింగ్ బుక్. బైబిల్ అనేది జీవితాలను మార్చేటువంటి జీవ గ్రంథం. ఈ బైబిల్ని ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ కూడా నీ జీవితంలో మార్పు లేదనంటే నువ్వు క్రైస్తవురాలి కాదు, అలా నిన్ను మోసపుచ్చుకుంటున్నట్టే. సో దయచేసి అర్థం చేసుకోండి, హౌ మచ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ ద లార్డ్. అదే నీ యొక్క సమర్పణ. సో ఎంతగా దేవునికి నువ్వు విధేయత చూపిస్తున్నావో అదే విధముగా నీ యొక్క సొంత పురుషునికి అనగా నీ యొక్క భర్తకి నువ్వు విధేయత చూపించాలి. ఇది ఒక ఇన్ఫీరియారిటీతో కూడినటువంటి సబ్మిషన్ కాదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇదేందో మీరు ఏదో తక్కువైపోతున్నారేమో అని అనుకోవాల్సింది కాదు. ఇది ఏంటంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ ఆర్ సపోర్టివ్ రోల్. It's a spiritual or supportive role that makes the family God-fearing. మీ కుటుంబాన్ని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటలో, మీ కుటుంబాన్ని ఆత్మీయంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటలో ప్రేరేపించే, సిద్ధపరిచేటువంటి సమర్పణ ఇది. నువ్వు దేవునికి విధేయురాలిగా నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుడు చెప్పినట్లుగా నీ భర్తకు కూడా నువ్వు విధేయత కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా అది చూసినటువంటి నీ పిల్లలు కూడా దేవునికి విధేయత కలిగి జీవిస్తారు. పిల్లలు ఎక్కడి నుంచో చూసి నేర్చుకోరండి, పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటాం. దేవునికి విధేయత చూపించలేని భార్య భర్తకు కూడా విధేయత చూపించలేదు. దేవునికి విధేయత చూపించలేనటువంటి భార్య సంఘమునకు కూడా విధేయత చూపించలేదు. కాబట్టి మనం ఎక్కడున్నామనేది ఒకసారి ఆలోచించండి. ఇది మీరు ఆజ్ఞగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చేస్తారు. ఇది మీరు దేవుని మాటగా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చేస్తారు. ఇది ఒకళ్ళు మనుషులు చెప్తే చేసేది కాదు. మీరు దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవునికి విధేయత చూపిస్తూ, దేవుని గౌరవిస్తూ, దేవుని మాటని గౌరవిస్తూ. ఇప్పుడు భర్తకి విధేయత చూపించడం అంటే భర్త కింద నువ్వు బానిసగా ఉండటం కాదు, ఆయన గౌరవించడం, ఆయన గౌరవించడం, ఆయన చెప్పిన పని చేయటం అంటే ఆయన గౌరవించడం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒబేయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. తీతుకు రాసిన పత్రిక Titus, second chapter from 3rd verse. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. The aged woman likewise. ఏజ్డ్ ఉమెన్ అంటే న్యూలీ మ్యారీడ్ కాకుండా పెళ్ళై కొంత అనుభవం ఉన్నటువంటి స్త్రీలు అన్నమాట. పెళ్ళై కొంత పెద్దవారు, పెళ్లి జరిగి కుటుంబంలో కొంత అనుభవం ఉన్నవారు. ద ఏజ్డ్ ఉమెన్ లైక్వైజ్ దట్ దే బీ ఇన్ బిహేవియర్ యాజ్ బికమత్ హోలీనెస్, నాట్ ఫాల్స్ అక్యూజర్స్, నాట్ గివెన్ టు మచ్ వైన్, టీచర్స్ ఆఫ్ గుడ్ థింగ్స్. చదవండి. వృద్ధ స్త్రీలు అని ఉంది ఇక్కడ. ఏజ్ అంటే పెద్దవారు. ఇప్పుడు వృద్ధ అనగానే ఏదో పెద్ద 80-90 అనుకోకండి, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుగా మీరు అనుకోవచ్చు. ఓకే, సో న్యూలీ మ్యారీడ్ ఉంటారు, లేకపోతే పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటారు. మీరు చేసుకుని ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేదా 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. సో మీరు అలాగుననే
చూసారా, కొండెగత్తలు అనే పదం అక్కడ వాడారు, బట్ ఇంగ్లీష్ లో మనం చూస్తే ఏమన్నదండి, ఫాల్స్ ఎక్యూజర్స్. అంటే అనవసరంగా వాళ్ళని వీళ్ళని ఏదో ఒక మాటలు అంటాం, లేదంటే ఇక్కడ అక్కడ చెప్పడం, ఇట్లాంటివి ఉండొద్దు అని. ఓకే, ఇది చాలా వరకు ఉండదు క్రైస్తవ కుటుంబాల్లో. ఏ కుటుంబంలో ఉండదో నేను చెప్తాను. మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండదు ఇది. ఈ మద్యపానీయం అనేది ఎక్కడ ఉండదండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండదు. మనం కిందకి వెళ్ళిపోతే డైలీ వేజెస్ వర్కర్స్ ఆ రేంజ్కి వెళ్ళిపోతే లేడీస్ కూడా విపరీతం తాగేస్తారు, ఏమండి? అదేవిధంగా హైఫైకి వెళ్ళిపోయాం అనుకోండి, ఫుల్ పాష్ వాళ్ళంతా, వాళ్ళు వైన్ కింద తాగుతుంటారు, వాళ్ళు పార్టీలు చేసుకుంటుంటారు. సో అర్థం చేసుకోండి ఒకసారి, బైబిల్ ఏం చెప్తుంది, ఎలా జీవిస్తున్నారు స్త్రీలు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు సొసైటీకి భయపడతా ఉంటారు కొంచెం, అందుకనే లేకపోతే వీళ్ళకి కూడా తాగాలని ఉంటుంది. ఎందుకుండదు, వాళ్ళు చేసేట్టు మేము చేయాలంటారు, కానీ వీళ్ళు కొంచెం భయపడతా ఉంటారు అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి, దేవుడి వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనం అనుసరిస్తే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. సో ఉండక జాగ్రత్త వినండి అమ్మా, ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవలననియు. అక్కడికి వెళ్ళిపోయిందా? అది తెలుగులో ఇదే ప్రాబ్లం. ఓకే, ఎనివే 5th లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇంగ్లీష్ లో చెప్తానండి, స్టెప్ బై స్టెప్. తెలుగులో ఏంటంటే అంత కలిపి ఉన్నట్టుంది. ఓకే, ఇక్కడ ఏముందంటే టీచర్స్ ఆఫ్ గుడ్ థింగ్స్. మీరేం చేయాలంటే స్త్రీలు ఆల్రెడీ, అంటే ఎటువంటి స్త్రీలు అయి ఉండాలి? వీళ్ళు మద్యపానం తీసుకునే వాళ్ళే ఉండాలి, అంటే అక్కడ మాటలు ఇక్కడ ఎన్ని చెప్పేవారిగా ఉండకూడదు. అదేవిధంగా మంచి పనులు చేసేవారే ఉండాలి. మంచి పనులు అంటే దేవుడు చెప్పిన పనులు, దేవుడు చెప్పని చేసే పనులు మీరు చేస్తూ ఉన్నట్లయితే అటువంటి వారైనప్పుడే మీరు ఇతరులకు చెప్పగలరు కదా. అందుకే నేను చాలాసార్లు నేను పరీక్షించుకుంటా ఉంటాను. ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు నేను చేస్తున్నాను లేదో చూసుకుంటాను. ఎందుకంటే చెప్పేవాడు ముందు ఎలా ఉండాలి? చేసేవాడిగా ఉండాలి. ముందు మనం ఫాలో చేయాలి, తర్వాత. సో స్త్రీలారా, భార్యలారా, మీరు ఎలా ఉండాలంటే మంచి పనులు, మంచి ప్రవర్తన కలిగిన వారే ఉండాలి. కొండగాడుగా ఉండొద్దు, అదేవిధంగా మద్యపానీలుగా అసలు ఉండకూడదు. ఆ మంచిని ఇతరులకు చెప్పేవారిగా ఉండాలి. 4వ వచనం చదువుతున్నాను. దట్ దే మే టీచ్ ద యంగ్ ఉమెన్ టు బి సోబర్, టు లవ్ దేర్ హస్బెండ్స్, టు లవ్ దేర్ చిల్డ్రన్. సో ఏం చెప్పాలి? మీరు ఏమి చెప్పే విధంగా ఉండాలి? అయ్యా మీరు మీ భర్తలను ప్రేమించండి, మీ పిల్లలను ప్రేమించండి అని చెప్పే స్థితిలో ఉండాలి. ప్రేమించండి అని చెప్పే స్థితిలో ఉండాలంటే మొదటిగా మీరు భర్తను ప్రేమించేవారిగా, పిల్లల్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఆ తర్వాత 5వ వచనం జాగ్రత్తగా వినండి. టు బి డిస్క్రీట్. ఇది మరి కొంత ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ మీకు మీనింగ్ చెప్తే కొంత అభ్యంతరకరంగా ఉంటుంది, కాబట్టి తెలుగులో మామూలుగా చెప్పేస్తున్నాను. డిస్క్రీట్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒకే పురుషునికి అనగా, లేదా మీ భర్తకు మాత్రమే మీరు సొంతమై ఉండాలి శారీరకంగా. ఇతర ఇవి ఏవి మీరు పెట్టుకోకూడదు, ఇతరవేవి కూడా మీరు కలిగి ఉండకూడదు. ఆ తర్వాత చాస్ట్. ఈ చాస్ట్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే చాస్ట్ అనే పదానికి అర్థమే ఏది ఇతర రిలేషన్స్ ఏమి పెట్టుకోకూడదని అర్థము. అయితే డిస్క్రీట్ అనే పదానికి అర్థం ఏంటంటే జనాన్ని అట్రాక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండకూడదు. నేను అట్రాక్టివ్గా ఉండాలి, అందరు నన్ను చూసిన అటెన్షన్ నా మీద ఉండాలి అనే ఆలోచన ఉండకూడదు. అర్థమవుతుందా? డిస్క్రీట్ అనే పదానికి అర్థం ఏంటంటే ట్రై టు బి క్వైట్ అండ్ ప్రైవేట్ ఆర్ సీక్రెట్. ఇంకా చెప్పాలంటే ఎంత అణుకువతో ఉండాలి, అట్ ద సేమ్ టైం చెప్పాలంటే సింపుల్ గా ఉండాలి, లేదంటే ఇంకా క్వైట్ గా కూడా. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు పెద్దగా 10 మందిలో మాట్లాడావు అనుకో, ఏమవుద్ది? అందరు నేను చూస్తారు కదా. సో ఈ డిస్క్రీట్ అనే పదానికి అర్థం ఏంటంటే క్వైట్, ప్రైవసీ ఆర్ సీక్రసీ, అట్ ద సేమ్ టైమ్ నాట్ డ్రాయింగ్ అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. కానీ ఈ రోజున చూస్తే ప్రతి ఒక్కరికి, స్త్రీగానే కాదు పురుషులకు కూడా ఏముంది? అటెన్షన్ డ్రాయింగ్ ఇంపార్టెంట్.
ఎంతమంది వ్యూ చేశారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది నాకు ఇది చేశారు. ఓ పోస్ట్ పెట్టడం ప్రతిదానికి, నేను అక్కడ టీ తాగాను, ఇక్కడ ఇది కొనుక్కున్నాను, లిప్స్టిక్ పెట్టుకున్నాను. అటెన్షన్. అంటే ఏమవుతుంది, వాక్యానికి విరుద్ధంగానే ఉంటుంది స్త్రీ. కానీ అలా ఉండొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. జాగ్రత్తగా గమనించండి. అలా చేయటము ఎంత ప్రమాదకరమో చూడండి. కీపర్స్ ఆఫ్ హోమ్ గా ఉండాలి, అంటే ఇంటిని చక్కగా చూసుకునే వారిగా ఉండాలి. అంటే కేవలము అవుట్ వర్డ్లీ క్లీన్లీనెస్ కాదు, ఇల్లు నీట్గా పెట్టుకోవడం కాదు. ఇల్లు అని అంటే గృహం అని అంటే కుటుంబాన్ని కూడా చక్కగా పెట్టుకోవాలి. అంటే నీ పిల్లల హృదయాలు ఎలా ఉన్నాయి, నీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి, మంచి వ్యక్తిగా ఉండాలి. అంతేవిధంగా ఒబీడియంట్ టు దేర్ ఓన్ హస్బెండ్స్. ఏమండి, హస్బెండ్స్కి విధేయత కలిగి జీవించాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బీ నాట్ బ్లాస్ఫేమ్డ్. తెలుగులో చదవండి, ఇప్పుడు చదవండి అమ్మా. స్వస్థ బుద్ధి గలవారే ఉండవలనని జాగ్రత్తగా అండి, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు శిశువులను ప్రేమించు వాళ్ళు, స్వస్థబుద్ధి గల వాళ్ళు, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వాళ్ళు మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయు వారినై ఉండవలనని బోధించుము. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏ స్త్రీలు భార్యలుగా ఉన్నవారు స్వస్థ బుద్ధి కలిగి లేరో, ఏ స్త్రీలు భార్యలుగా ఉన్నవారు మంచిగా ఉంటూ మంచిని బోధించట్లేదో, ఏ స్త్రీలు భార్యలుగా ఉన్నవారు భర్తలకు విధేయత చూపించట్లేదో, వారు దేవుని వాక్యమును ఏం చేస్తున్నారండి చెప్పాలి, దూషిస్తున్నారు. మనం దైవ దూషణ అనేది చాలా పెద్ద పాపంగా మనం పరిగణిస్తాం, బైబిల్ కూడా పరిగణిస్తూ ఉంది. మనము ఆడెవడో స్వామినో లేకపోతే ఇంకెవడో యేసు ప్రభుని ఏదో అన్నాడని చెప్పి అసలు ఎంత కోపం వచ్చేద్దాం మనకి. ఏంటంటే మన దేవుడిని దూషిస్తాడా వాడు, మనం సైలెంట్గా ఉండాలా అని కొంతమంది మాట్లాడేవాడు ఉంటారు. అమ్మలారా, మీరు దైవ దూషణ చేస్తున్నారు, వాక్య దూషణ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇటువంటి విషయాలు చెప్పరండి అందరూ. చెప్తారా? బలంగా చెప్తారటండి? చెప్పరు. చెప్తే ఆడొస్తారు జనాలు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరేమనుకున్నా సత్యాన్ని చెప్పటమే దేవుని సేవకుని బాధ్యత. విధేయత చూపించాలని మాట చెప్తారు, ప్రేమించాలని చెప్తారు, ఇదే చెప్తారు. కానీ అలా చేయకపోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారని ఇక్కడ రాసిన విషయం చెప్తున్నారు ఎవరన్నా? చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు. లేడీస్ కూడా ఏముందిలే, విధేయత చూపించకపోతే పెద్ద పాప, ఏ చిన్న పాపాలు ఇది కూడా తప్పు అయిపోద్ది, కాళ్ళు క్షమాపణ అడగొచ్చులే దేవుడిని అనుకుంటున్నారు. కాదు, ఇట్ ఈస్ బ్లాస్ఫమీ టు నాట్ ఒబే యువర్ హస్బెండ్, విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ సిన్స్ ఆఫ్ ఆల్. పాపములన్నిటిలో పెద్ద పాపం అది. సో ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ నా బాధ్యత, లేదంటే దేవుని సేవకు, నిజమైన దేవుని సేవకుని బాధ్యత ఏంటంటే చెప్పటం, అంతేనా, తెలియజేయటం. మీరు ఇంతకుముందు విన్నారండి ఈ మాట? ఇలా విధేయత చూపించకపోతే దైవ దూషణ, వాక్య దూషణ అనే మాట విన్నారా? వినలేదు కదా. ఎవరన్నా విన్నారా? విన్నారు ఎవరన్నా? ఎందుకంటే చెప్పరు. చెప్తే ఏముంది, వచ్చేదే స్త్రీలు ఎక్కువ సంఘానికి, వాళ్ళు లేకపోతే సంఘం ఉండదు. ఇలాంటి మాటలు చెప్తే ఎందుకు వస్తారు వాళ్ళు? రారు కాబట్టి చెప్పరు. కానీ అక్కడ ఉంది కదా, ఉందా లేదు? చదవండి ఒకసారి మళ్ళీ ఆ మాట, ఆ లైన్ చదవండి. Obedient to their own husbands, that the word of God be not blasphemed. మీరు విధేయత చూపిస్తేనే దేవుని వాక్యము
దూషించబడకుండా ఉంటుంది. మీరు విధేయత చూపించినప్పుడు, మీరు ఇప్పుడు చెప్పబడినటువంటి విధంగా మీరు జీవించకపోతే, స్త్రీలైనటువంటి క్రైస్తవులారా, భార్యలైనటువంటి క్రైస్తవులారా, దేవుని వాక్యము దూషించబడుతుంది. మీకు ఇష్టమైతే కంటిన్యూ చేయండి. మరి దేవుని వాక్యాన్ని దూషించడం మీకు ఇష్టమైతే లెట్స్ కంటిన్యూ దట్. లేదు, దేవుని వాక్యము దూషించబడకూడదు, నా ప్రభువు గణపరచబడాలంటే ప్రభువుకు లోబడినట్టుగా మీ సొంత పురుషులకు కూడా లోబడి ఉండండి. స్వస్థ బుద్ధి గల వారే ఉండండి. మంచిని బోధించేవారిగా ఉండండి, చెప్పేవారిగా ఉండండి, మంచి పనులే చేసేవారిగా ఉండండి. అందరిలో నాకు గుర్తింపు ఉండాలి అని అనుకోకండి. డోంట్ ట్రై టు డ్రా అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. 1 Peter if you want to attract the people, that is also blaspheming the word of God. మనుషుల చేత ఆకర్షించబడాలి, అందరిని ఆకర్షించుకోవాలి అనుకుంటే కూడా అదేంటండి? వాక్య దూషణే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. 1 Peter 3rd chapter from verse 1. Likewise, ye wives, be subjection to your own husbands. ఇప్పుడు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎవడన్నా ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు పిల్లలు, రేపు ఎగ్జామ్ అంటే తల్లిదండ్రులు అంటారు ఏమని? అరే పొద్దున్న ఎగ్జాము, హాల్ టికెట్ అన్ని రెడీ పెట్టుకున్నా లేదా? హాల్ టికెట్, పెన్ను, ఐడి కార్డ్ అని రెడీ పెట్టుకున్నా లేదా అని మళ్ళీ పొద్దున్న లేవగానే రేయ్ అని పెట్టుకున్నావా? చెక్ చేసుకో. మళ్ళీ బండెక్కి వెళ్ళే ముందు, సెంటర్కి వెళ్ళే ముందు, అరే తీసుకున్నావుగా? పదే పదే ఎప్పుడు చెప్తామంటే అది ఎంతో ఇంపార్టెంట్ అయినప్పుడు. ఎన్నిసార్లు చెప్తున్నారు చూడండి వాక్యంలో, మీ భర్తలకు విధేయులే ఉండమని. దాని అర్థం ఏంటి? అదంతా ఇంపార్టెంట్ కాబట్టి. When it is repeatedly speaking or telling us, that means it is most important. Likewise, your wives, be in subjection to your own husbands, that if any obey not the word, they also may without the word be won by the conversation of the wives. Chadavamma. అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను చూసి, వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడే వలన, పాస్టర్ గారు మా భర్త కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఆయన మారట్లేదు పాస్టర్ గారు, ఆయన మారట్లేదు పాస్టర్ గారు, మారట్లేదు చెప్తానే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అదే రిక్వెస్ట్ ఎక్కువ. చాలా కుటుంబాల్లో కూడా అదే జరుగుతుంది. భార్య మాత్రం చాలా భక్తిపరాలుగానే ఉంటుంది, నిజంగానే భక్తిపరాలు కాదనట్లా. భర్త ఇంకా అంగీకరించలేదు, ఇంకా మారలేదు, మారాలి పాస్టర్ గారు, ఆ తాగుడు మానేయాలి, అది మానేయాలి, ఇది మానేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? అది చేస్తే మారుతారు వాళ్ళు. నేను చెప్పింది చేస్తే మారరు, ఇంకెవరో కౌన్సిలర్ చెప్పింది చేస్తే మారరు. బైబిల్ ఏం చెప్తుంది? ఏం చేస్తే మారతారంట? ఏం చేస్తే మారతారు? నువ్వు నీ భర్తకు లోబడి ఉంటే, నీ ప్రవర్తనను బట్టి నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తే, వాక్యానికి విధేయత చూపించినటువంటి ఆ వ్యక్తి కూడా వాక్యానికి విధేయత చూపించే అవకాశం ఉంది. వాక్యం చెప్తుందంటే అదే సత్యం, మనుషులు చెప్పే కాదు. ఏంటి తాగి దంతనాడా? ఓకే పదా పోలీస్ స్టేషన్కి వెళ్దాంపా, వాడి సంగతి చూద్దాంపా. ఏమైంది తెలుసా? పోలీస్ స్టేషన్ మెట్లెక్కగానే ఇంకొంచెం డిఫరెన్సెస్ పెరిగిపోతాయి. నా మీద కేసు పెడతామని వాడు ఇంకొంచెం ఇదైపోతాడు. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు నీ భర్తకు లోబడి దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావంటే, దేవునికి వాక్యానికి విధేయత చూపించినటువంటి భయపడినటువంటి భర్త కూడా భయపడి విధేయత చూపించే పరిస్థితికి వస్తాడు. 2వ వచనం, 2nd verse. While they behold your chaste conversation coupled with fear. చదవమ్మా.
అందువలన వారిలో ఎవరైనాను ఆ, వాక్యములకు అవిధేయులైతే ఆ, వారు భయముతో కూడిన ఆ, మీ పవిత్ర ప్రవర్తనను చూచి ఉమ్, వాక్యం లేకుండానే ఆ, తమ కార్యంగా నడవడి వలన ఆ. రాబట్టబడవచ్చును. సెకండ్ వర్డ్స్. సరే. రెండు కలిపి నువ్వు ఓకే కలిపే ఉన్నాయి. సో వైల్ దే బిహోల్డ్ యువర్ చాస్ట్ కన్వర్జేషన్ కపుల్డ్ విత్, నువ్వు భక్తి పరురాలుగా దేవునికి విధేయత కలిగి భర్తకు విధేయత చూపిస్తూ నువ్వు వాక్యం చెప్పినట్టుగా భార్య ఎలా ఉండాలో అలా నువ్వు జీవిస్తే ఆ నీ బిహేవియర్కి అతను భయపడతాడంట. నీ బిహేవియర్కి, ఏ బిహేవియర్కి అని నువ్వు కూడా లేచితే భయపడ్డా ఆయన, నన్ను కొడతా నన్నదంతా అని లేస్తే ఆడు భయపడ్డు, ఆడు ఇంకా పెద్ద గరుస్తాడు. వాక్యం చెప్పినట్టుగా గనక నువ్వు జీవిస్తే ఆ ప్రవర్తనకు అతను భయపడతాడంట. హల్లెలూయా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీ జీవితాలు మారాలి, కుటుంబాలు మారాలి, సమాజం మారాలి. అర్థమవుతుందా? మీ బిహేవియర్ వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఆ వాక్యానుసారమైన మీ బిహేవియర్ని బట్టి నువ్వు బైబిల్ చదువుకుంటా ఉంటే, ఆయన తాగొచ్చాడు, నువ్వు బైబిల్ చదువుకుంటా ఉంటే వచ్చి ఏం చేస్తాడు చెప్పు? నువ్వు బైబిల్ చదువుకుంటున్నా ప్రార్థన చేసి, వాడు మరీ మూర్ఖుడైతే అన్నం పెట్ట అది పక్కన పడే అంటాడు, అంతేగా? అప్పుడేం చేయాలా? నేను బైబిల్ చదువుకుంటే నువ్వు తాగొచ్చి అన్నం పెట్టమంటావా? ఇదే కానీ ఇది కాదు. ఏం చేయాలా? పక్కన పెట్టెళ్ళి అన్నం పెట్టు. ఆ చేయరు కదా, ఆడి కోపం వచ్చి తంతాడు. చూడండి, గొడవ స్నోబాల్ అంటారు, చిన్నది పెద్దగా ఇంత అయిపోద్ది. చిన్న బాల్ కనుక స్నోలో వదిలిపెడితే అది రోలవుతూ దాని మీద స్నో యాడ్ కిందకు వచ్చేవాడికి ఎంత అవుతుంది, గుండె అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, దేవుని మాటలుగా వీటిని తీసుకోండి. దేవుడి వాక్యమే చెప్తున్నాం ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఎనీబడీస్ ఒపీనియన్. ఒకరి అభిప్రాయం ఇక్కడ చెప్పబడట్లేదు. ఎప్పుడు కూడా దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని, మాటని, సత్యాన్నే చెప్పాలి కానీ అభిప్రాయాలు చెప్పకూడదు. చాలా మందిని కూడా నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు కూడా ఒకళ్ళు ఈ వాక్యం కొరకు ఒక అతను ఇట్లా రాశాడు బుక్లో, తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచారని అవి కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. టైం వేస్ట్ అంటాను నేనైతే. ఎందుకనంటే ఒకరి అభిప్రాయంతో పని లేదు వాక్యానికి. ఓకే, ఇట్ ఈస్ ట్రూత్, ఇట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఇట్ ఈస్. ఇది సత్యము, సత్యాన్ని సత్యంగా అలాగే స్వీకరించాలి, అంతే. ఇంక వేరే యాడ్ చేయటం, ఒపీనియన్స్ ఇక్కడ పనికిరావు. ఇదే మాటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, 1 Corinthians 7 chapter 14th verse, for the unbelieving husband is sanctified by the wife, and the unbelieving wife is sanctified by the husband. Elsewhere your children are unclean, but now they are holy. చదవమ్మా. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి, చూసారా, మీ భర్త అవిశ్వాసే, విశ్వాస అయినప్పటికీ అవిశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాడు, పాప జీవితం జీవిస్తున్నాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వు గనక దేవునికి విధేయత చూపిస్తూ, దేవుడు చెప్పినట్టుగా భర్తకు విధేయత చూపిస్తూ జీవిస్తే ఆ భర్తని నీ జీవితము పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. సేమ్ వైస్ వర్సా. ఒకవేళ నీ భార్య ఇంకా ప్రభువుని అంగీకరించకపోయినా, అంగీకరించిన లోకరీతిగా జీవిస్తున్నా, భర్తవైన నువ్వు గనక దేవుని వాక్యానికి లోబడి జీవిస్తే నిన్ను బట్టి ఆమె పవిత్రాలయ్యే అవకాశము ఉంది. అంతేగాని ఇంకో 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 ఏర్పాట్లు లేవు బైబిల్లో. నీ భర్త మారాలంటే బైబిల్లో చెప్పబడిన వేరే లోకం చెప్పే సొల్యూషన్స్ కాదు. ఆయన చెప్పే సొల్యూషన్ ఒకటే, నువ్వు నీ యొక్క విధేయత దేవునికి, నీవు దేవుడు చెప్పినట్టుగా నీ భర్తకు విధేయత చూపించటం. లెట్స్ కమ్ బ్యాక్ టు 1 Titus 2nd chapter. Okay, 1 second. Yeah.
ఫస్ట్ పీటర్ థర్డ్ చాప్టర్. ఫస్ట్ వర్స్ చదివాము, సెకండ్ వర్స్ కూడా అయిపోయింది. థర్డ్ వర్స్ 3వ వచనం. Whose adorning, let it not be that outward adorning of plaiting the hair and of wearing of gold or of putting on the apparel, but let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornaments of a meek and quiet spirit, which is in the sight of God of great price. చదవమ్మా. జడలు జడలు ఆశించుకొనుటయు, అల్లుకొనుటయు, బంగారములు పెట్టుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకుంటాను. వెలుపటి సో ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి వస్త్రాలు వేసుకోకూడదనా? ఏమండి చెప్పాలా? వస్త్రం ధరించుకోకూడదని కంటా అంటే వస్త్రం ధరించుకోవడం పాపమా? ధరించుకోవాలి, బట్ ద మోడరేషన్. అదేవిధంగా బంగారం గురించి కూడా ఉంది, బట్ దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ మోడరేషన్. తీసేమని కాదు, మోడరేషన్. అట్ ద సేమ్ టైం ఇంకొకటి, జడేసుకోవచ్చు, బట్ మోడరేషన్. ఎలా నువ్వు వేసుకునే జడ నీ జుట్టు పాడవకుండా, లేదంటే నువ్వు నీట్గా కనిపించడానిక, లేకపోతే ఎదుటి వ్యక్తి భలే ఉంది అనుకోవటానిక? సేమ్ అంతే. బట్టలు కానీ లేదంటే నగలు కానీ ఏది వేసుకున్నా కూడా సోబర్గా, మోడరేట్గా, నీట్గా ఉండటానికే తప్ప వేరే విధంగా కాదు. మళ్ళీ చదువు. జడలు అల్లుకొనుటయు, ఆ, బంగారములు పెట్టుకొనుటయు, ఆ, వస్త్రములు ధరించుకొనుటయును, ఆ, వెలుపటి అలంకారము ఆ. నీకు అలంకారంగా ఉండగా. సో మన జనరల్గా స్త్రీ అనగానే అలంకరణ దాని మీదే ఉంటుంది, కానీ అసలైన అలంకరణ అది కాదు అని చెప్తున్నాడు దేవుడు స్త్రీకి. ఏంటంట? 4వ వచనం, 4th వర్స్. But let it be the hidden, తెలుగులో అమ్మా, తెలుగులో. సాధువైనట్టియు, సాధువైనట్టియు, మృదువైనట్టియు, మృదువైనట్టు, సాఫ్ట్. ఎప్పుడైనా కూడా ఉమెన్ని ఒక మ్యాన్ ఇష్టపడేది సాఫ్ట్నెస్ ఉన్నప్పుడే, ఆ మృదుత్వం ఉన్నప్పుడే. అవునా కదా? చెప్పండి. ఏమండి, భర్తలు చాలా మంది ఉన్నారు, మెన్ ఉన్నారు. సో అలా ఉండమని కోరుకుంటున్నాడు దేవుడు. చదవమ్మా. సాధువైనట్టియు, ఆ, మృదువైనట్టియునైన ఆ. గుణమును అక్షయాలంకారము, సో అలాంటి గుణాలని అలంకారంగా కలిగి ఉండాలి. నీ హృదయపు అంతరంగ స్వభావం నీకు ఆ. అలంకారంగా ఉండగా. మీకు అలంకారంగా ఉండాల్సింది మీ హృదయములోని అంతరంగ స్వభావము, క్రీస్తును పోలిన స్వభావము, క్రీస్తుకు విధేయత చూపించేటువంటి స్వభావం ఏదైతే ఉందో అది మీకు అలంకరణగా ఉండాలి. ఎందుకనంటే అదంట దేవునికి ఎంతో విలువైనదిగా ఉంటుందంట. హల్లెలూయా. ఏమనుందమ్మా? అది దేవుని దృష్టికి అది దేవుని దృష్టికి మిక్కిలి విలువగలది. విలువగలది. నువ్వు 10 కోట్ల విలువగల డైమండ్ నెక్లెస్ వేసుకుంటే దేవునికి అది విలువైనది కాదు. దేవుడు నీకు కలిగి ఉండాల్సిన గుణాల్ని నువ్వు కలిగి ఉంటే అది దేవునికి విలువైనది. మన వాళ్ళందరూ అంబానీ భార్యని ఫాలో చేస్తూ ఉంటారు, లేడీస్ చాలా మంది. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రెస్సు, ఆమె బ్యాగులు ఇంత కాస్ట్, అవి చూస్తూ ఉంటారు వీళ్ళు. అవి చూసి ఒకవేళ మనుషులు ఇష్టపడతారేమో, మనుషులకు గొప్పేమో ఆమె, నిజంగా లోకానికి గొప్పేమో. ఎందుకంటే అంత ఖరీదైన బ్యాగ్ పట్టుకోవాలంటే 10 కోట్ల బ్యాగ్ ఎవడు పట్టుకుంటారండి? గొప్పే, కానీ దేవుని దృష్టిలో ఏమాత్రము కాదు. అలాంటివి చూసి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. మీరు మనుషుల దృష్టిలో గొప్పగా ఉండటం కాదు, మనుషుల దృష్టిలో విలువైన వారిగా ఉండటం కాదు, మీరు దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉండాలి. దేవుని దృష్టిలో విలువైన గారిగా ఉండాలంటే విలువైన ధరించుకోవటం కాదు, వెలకట్టలేని ఆయన గుణాలను కలిగి ఉండాలి.
అప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబము స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది. నీ కుటుంబము, నీ పిల్లలు దీవించబడతారు. నువ్వు నిజమైన క్రైస్తవ కుటుంబంగా ఈ లోకంలో మాదిరిగా ఉంటావు. 5వ వచనం చదువుతున్నాను, 5th verse. For after this manner in the old time the holy women also who trusted in God adorned themselves, being in subjection unto their own husbands. ఇక్కడ మాదిరి కూడా చూపిస్తా ఉన్నాడు. మీరు ఇలా ఉండండి, ఇలాగే ఉండండి అని చెప్తూ చదవం 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము దేవుని ఆజ్ఞ అయినటువంటి మీ భర్తలకు లోబడుడు అనేటువంటి, దేవునికి భయపడండి అనేటువంటి ఆజ్ఞను అనుసరించి వారు దేవుని దృష్టిలో ఎంతో ఎంతో మిక్కిలి విలువ గలవారిగా ఉన్నారు. వాళ్ళు మాదిరిగా ఉన్నారు. మీకు అలాగ మీరు ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. డోంట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంబానీ భార్య. ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అవేర్ ఆర్ నాట్. మీరు అవేర్ అయి ఉండొచ్చు. రీసెంట్గా ఒక చిన్న కాంట్రవర్సీ, చిన్నదే పెద్ద కాంట్రవర్సీ, పెద్దేం కాదు, ఎప్పుడు జరిగేదే. శివాజీ అనే ఒక యాక్టర్ హీరోయిన్స్ వేసుకునేటువంటి డ్రెస్సెస్, ఎస్పెషల్లీ ప్రమోషన్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వేసే డ్రెస్సెస్ మీద ఒక కామెంట్ చేశాడు. అతను చెప్పింది కరెక్టే కానీ వాడిన పదజాలం కరెక్ట్గా లేదు కాబట్టి గొడవ జరుగుతూ ఉంది. అయితే స్త్రీలు ఏమంటున్నారు తెలుసా? మా జీవితం మా వాళ్ళు, మా ఇష్టం అంటున్నారు. ఉన్నారు లేదా అలా అనేవాళ్ళు? ఉన్నారు. సో ప్రపంచం అట్లా ఉంది. మనిషి చెప్తే స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ మనం ప్రపంచానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనం దేవుని సంబంధం. హల్లెలూయా. మనం ఫాలో చేయాల్సింది ఇది, ఖచ్చితంగా ఫాలో చేసి తీరాలి. ఇది ఒకడేమైనా చెప్తే చేయాలా వద్దా మనకు అనవసరం, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మనం చేయాలి. మనకి మాదిరిగా ఉన్నవారు ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ఈ లోకంలో కూడా ఉంటారు. కానీ వాళ్ళు మనం గుర్తించాం. వాళ్ళని ఏమంటే వీడు మరీ ఓవర్ యాక్షన్ చేస్తుందిగా అంటాం, లేదంటే వీడు మరీ ఓవర్ యాక్షన్గా అంటాం. దయచేసి అర్థం చేసుకోండి. 6th verse, ఆ ఎగ్జాంపుల్ ఎవరో కూడా చెప్తున్నాడు. 6th verse. Even as Sarah obeyed Abraham, calling him Lord, whose daughters ye are, as long as they do well and are not afraid with any amazement. చదవమ్మా. ఆ ప్రకారము సారా అబ్రహామును, దీని గురించి కూడా ఎప్పుడు లాంగ్ బ్యాకే వాక్యం చెప్పడం జరిగింది. ఎందుకు మనం రిలేషన్తో పిలవాలి, నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మెసేజ్ చెప్పే. నేను 2014-15లో చెప్పాను. వై వీ షుడ్ కాల్ విత్ రిలేషన్. ఈరోజు రిలేషన్తో ఎవరైనా పిలుచుకుంటున్నారండి? భర్తను కూడా ప్రకాష్ ఇట్రా అంటుంది. ఏమండి? ప్రకాష్ ఇట్రా అంటుంది, లేకపోతే మోహన్ ఇట్రా అంటుంది. అప్పుడు ఏమవుతుంది? అతను మోహను, నువ్వు గాయత్రి, చెప్తున్న పేరు ఉదాహరణకి, నువ్వు ఇంకేదో, అతను సుబ్బారావు, నువ్వు సుబ్బమ్మ. నువ్వు రిలేషన్తో పిలిస్తేనే ఆ రిలేషన్ నీకు గుర్తుంటుంది, ఆ రిలేషన్కి విలువ ఉంటుంది, ఆ కాన్వర్సేషన్ కూడా విలువ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడంతా మోడర్న్ కల్చర్ కదా, కాబట్టి అలా అయిపోయింది. నో, యూ షుడ్ కాల్ విత్ రిలేషన్. మనం దేవుడు 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 అని ప్రార్థన చేస్తుంటారు అందరూ. చేయొచ్చు అట్లా? చేయకూడదు. ఒకప్పుడు చేశారు, కానీ యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. తండ్రి అని ప్రార్థన చేయమని ఏమన్నాడు? అప్పుడేమైంది? దేవుడు అన్నప్పుడు ఏమైంది? ఆయన దేవుడు, మనం మనుషులం అయిపోయాం. కానీ తండ్రి అన్నప్పుడు ఆయన మనకి ఫాదర్, మనము పిల్లలు అయ్యాం. నువ్వు ఎలా పిలుస్తున్నావో దాన్ని బట్టి రిలేషన్ ఉంది అక్కడ. ఆమె ఏమనేదంట? సారమ్మ చెప్పండి, ఎవరిని అంటున్నారా? ఏందిరా నువ్వు, నా జీవితంలో సగం లేదు, నీ జీవితం నువ్వేందిరా? ఇదే కదా ఉందా? అసలు ఎక్కడ రెస్పెక్ట్ ఉందండి?
ఆమెమి ఊరక మాట వరుసకి అనలా, నిజంగానే అలాగే ప్రవర్తించింది కాబట్టి రాశారు ఇక్కడ. యజమానుడిగానే ఆయన ట్రీట్ చేసింది. ఎందుకంటే ఆమె సబ్మిట్ చేసింది, అంటే ఆమె తను తాను ఆయనకి ఇచ్చేసుకుంది. నా జీవితానికి నాకు యజమానుడు నువ్వేనయ్యా, కాబట్టి ఆయన యజమానుడు అని పిలుస్తుంది, ప్రభు అని పిలుస్తుంది ఆయన్ని. కేవలం మాటల్లోనే కాదు, క్రియల్లో కూడా ఆమె చేసింది. మంచి వెల్దీ ఫ్యామిలీ అబ్రహాం గారిది, ఏమి తక్కువ లేదు ఆయనకి. దేవుడు పిలిచాడు, పద అన్నాడు. రా పద అంటే, ఏమయ్యా ఆయన ఏదో చెప్పాడు అక్కడికి వెళ్దాం అంటావేంటి, హాయిగా ఉన్నాం కదా ఇక్కడ ఉందాం అలా. ఆయన అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతానే ఉంది. వెళ్ళిందా లేదా? సారమ్మ జీవితం అంతా ప్రయాణమే ప్రయాణమే. భర్త ఎట్టిపోతే అటే అటే. సో బీ అన్ ఎగ్జాంపుల్. అండ్ మీరెవరు? స్త్రీలంతా ఎవరండి చెప్పండి. ఇప్పుడు అక్కడ చదవం ఏముందో, స్త్రీలు ఎవరో మీరు? ఆ ప్రకారము ఆ, శారా అబ్రహామును ఆ, యజమానుడని పిలుస్తూ ఆ, అతనికి లోబడి ఉండెను. ఉండెను. మీరు యోగ్యంగా నడుచుకొనుచు ఆ, ఏ భయమునకు బెదరక ఉన్న యెడల ఆ. ఆమెకు పిల్లలగు. మీరంతా ఎవరు? స్త్రీలంతా సారా పిల్ల. మనందరం అబ్రహాం సంతానమే కదా. సో స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తాడు, మీరు సారా కుమార్తెడు మీరు. ఆమె ఎలాగా, ఇప్పుడు మీరు మీ తల్లి ఉన్నట్టు ఉండాలని ప్రయత్నం చేస్తారు లేదా? కానీ వీళ్ళు మన బయోలాజికల్ పేరెంట్స్, శరీర సంబంధమైన రక్త మాంసాలతో సంబంధించిన పేరెంట్స్ వీళ్ళు. ఇప్పుడు మనకున్న వాళ్ళు కానీ ఉండిన వాళ్ళు కానీ. అసలు పేరెంట్స్ ఎవరు? అబ్రహాము సారా, స్పిరిచువల్ పేరెంట్స్ వాళ్ళు. బైబిల్ అది చెప్తుంది కదా, అబ్రహాం సంతానం అనే మనం పిలువబడుతున్నాం. హల్లెలూయా. ఆయనకి ఇచ్చిన వాగ్దానమే, నీ సంతానాన్ని నేను చూడు, ఆకాశ నక్షత్రాలు చూడు, సూర్యుడులు చూడు, అలా అయ్యాం మనం ఈ రోజున. సో మీరెవరో ముందు తెలుసుకోండి. మీరు మీ బయలాజికల్ మదర్కి డాటరే, బట్ అది ఫిజికల్ వరల్డ్ లో, ఫిజికల్ రెల్మ్ లో. బట్ స్పిరిచువల్ గా, ఆత్మీయంగా మీరు సారా కుమార్తెలు. మీరు కూడా ఆమెలాగే జీవించినప్పుడే ఆమె కుమార్తెలు అవుతారు అని ఈ యొక్క వచనం స్పష్టం చేస్తా ఉంది. ఆమె ఏం చేసింది? తన భర్త అయినటువంటి అబ్రహాముకు విధేయత చూపించింది. సో ఎన్నో కొత్త సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాయి, ఎన్నో పుట్టినరోజులు మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. జీవితంలో మార్పు లేదు, కుటుంబంలో మార్పు లేదు. కారణం ఏంటంటే క్రీస్తుకి ఇష్టమైన వాక్యానుసారమైన క్రైస్తవ కుటుంబంగా మనం ఉండట్లేదు. ఒక కుటుంబం నిజమైన క్రైస్తవ కుటుంబంగా అవ్వాలి అంటే అది స్త్రీ ద్వారా ప్రారంభం అవ్వాలి ఖచ్చితంగా. ఏమండి? స్త్రీతోనే ప్రారంభించబడాలి. సో మొదటిగా స్త్రీ వాక్యానుసారంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా భర్త కూడా ఆ స్థితికి వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. అండ్ కంక్లూజన్ మనం చూద్దాం ఒకసారి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఎఫెషియన్స్ 5th చాప్టర్ 24th వర్స్ మనం చదివినట్లయితే మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యమే ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. దేర్ఫోర్ అని అంటే ఇట్ ఈస్ ఎ కంక్లూజన్. ఏమండి? దేర్ఫోర్ అంటే కంక్లూజన్. As the church is subject unto Christ, so let the wives to their own husbands in everything. అది అండర్లైన్ చేసుకోండి. ఇన్ ఎవ్రీథింగ్ అనేది అండర్లైన్ చేసుకోండి. చదవమ్మా. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ కొన్ని విషయాల్లో రాసుకుంటే, మీరు మీ బైబిల్ ఉంటుంది సొంతది, మీకు ఇక్కడ ఉంటుంది మీ బైబిల్. ఏమా స్త్రీలకి మీ బైబిల్ మీకు ఇక్కడ ఉంటుందిగా. చెప్పా, ఓకే, అంతవరకే. అన్ని విషయాల్లో, ఇన్ ఎవ్రీథింగ్. ఎట్ట మారుతాయండి జీవితాలు? మారుతాయా? ఇలా చేయకపోతే మారుతాయా? మారవు. సో చదవమ్మండి. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ఆ, భార్యలు కూడా ఆ, ప్రతి విషయంలోనూ ఆ. తమ పురుషులకు లోబడవలెను. ఇన్ ఎవ్రీథింగ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే, ముందు సంఘం క్రీస్తుకు లోబడట్లా. ఏమండి? సంఘం క్రీస్తుకు లోబడుతుందా? లోబడట్లా. క్రీస్తుకు లోబడే సంఘాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? చాలా తక్కువ.
సంఘం ఎలా ఉండాలో కూడా దేవుడు వాక్యం ద్వారా చెప్పాడు కదా. అలా ఉన్నాయా సంఘాలు? ఏమండి, కొన్ని సంఘాలకు వెళ్తే మీరు ఫ్యాషన్ షోకి వెళ్ళారా, చర్చికి వెళ్ళారా అర్థం కాదు. నిజంగా చెప్తున్నాను. అక్కడికి వెళ్ళే వాళ్ళే చెప్తుంటారు మళ్ళీ నాకు, మరి ఎందుకురా వెళ్తావు నువ్వు అక్కడికి? ఎందుకంటే నీ యొక్క వేషధారణ అది డీసెంట్ గా ఉంటే ఎదుటి వ్యక్తికి తప్పుడు ఆలోచన రాదు. నీ యొక్క డ్రెస్సింగ్ ప్రవోకింగ్ గా ఉంటే, లేదంటే అట్రాక్టివ్ గా ఉంటే ఖచ్చితంగా ఆలోచన ఎదుటి వ్యక్తికి వస్తుంది. నువ్వు పాపం చేస్తున్న ఎదుటి వ్యక్తిని కూడా పాపం చేయిస్తున్నావు. అందుకే ఫెలోషిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడైనా వాక్యమే కదా, ఏదైనా సంఘమే కదా అని అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. క్రీస్తు బోధలో ఉన్నటువంటి సంఘమే సంఘము. దేవుడు చెప్పినట్టుగా నడిపించబడుతున్నటువంటిదే సంఘము. ఎంతమంది వచ్చారు, అది వచ్చారు, 3 కోట్ల సౌండ్ సిస్టము, డెకరేషను, అవన్నీ దేవుడు చూడు. నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు దేవుడు. నువ్వెంతగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావో చూస్తాడు. సో సంఘమే ఈ రోజున ప్రభుకి విధేయత చూపించట్లేదు కాబట్టి, మరి స్త్రీలు సంఘము వలె మీ సొంత పురుషుడికి విధేయత చూపించమని చెప్తే అది అర్థం చేసుకోవాలంటే ఏది పడితే ఆ సంఘానికి వెళ్తే మీకు అర్థం కాదు. నిజంగా క్రీస్తుకి విధేయత చూపించే సంఘంలో మీరుంటే అప్పుడు ఓహో ఇలాగా నేను నా భర్తకు కూడా విధేయత చూపించాలన్నమాట అనే విషయం మీకు తెలుస్తుంది. సో ఫెలోషిప్ మ్యాటర్స్. అందుకే ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళదు. ఏది పడితే అది వినొద్దు, నమ్మొద్దు. అండ్ అట్ ద సేమ్ టైం ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలనంటే ముందు నీకు నిజం తెలియాలి. ఒకడొచ్చి 2+2 8 అంటాడు, నీకు నిజంగా 2+2 4 అని తెలియకపోతే వాడు చెప్పింది నిజమే అని నమ్ముతావు. తెలిస్తే ఖచ్చితంగా అది అబద్ధమని తెలుసుకుంటావు. అందుకే మీరు వ్యక్తిగతంగా వాక్యం చదవండి. మీరు వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపండి. ఇందులో చెక్ చేసుకోండి మీరు వినేది కరెక్టా కాదా. దేవుడు మీకు కూడా ఎన్నో బయలుపరచాలని ఎదురు చూస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ద ఓన్లీ పార్ట్ 1 ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ, ది వైఫ్స్. లార్డ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ ది హస్బెండ్స్, అండ్ నెక్స్ట్ వీక్ లార్డ్ విల్లింగ్ ద చిల్డ్రన్. బికాస్ ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఈవెన్ జంతువులు కూడా ఆలోచించేది వాటి కొరకు, వాటి కుటుంబం కొరకే కదండి కదా. మనిషి అంటే ఆబ్వియస్గా అంతే. సో ముందు నువ్వు, నీ కుటుంబం, నేను నా కుటుంబం దేవునికి విధేయత చూపిస్తూ భయభక్తులు కలిగి ఒక మాదిరి కుటుంబంగా ఉండాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఉమెన్, వైఫ్. మీరు ఇప్పుడు నేను చెప్పిన వాక్య భాగాల్లో మీరు తర్వాత వచనాలు చదివితే హస్బెండ్స్ గురించి కూడా రాసి ఉంటుంది. అయితే ఫస్ట్ రాయబడింది వైఫ్స్ గురించే కాబట్టి అదే ప్రయారిటీనే అదే వేలో నేను వైఫ్స్ గురించి ఫస్ట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ హస్బెండ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యూ ఇయర్లో ఖచ్చితంగా మన కుటుంబాలన్నీ కూడా దేవునికి ఇష్టమైన నిజమైన క్రైస్తవ కుటుంబాలుగా మార్చబడాలి. ఆమెన్. అలా మార్చబడటానికి ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకోవాలి చెప్పండి? భార్యలు, స్త్రీలు. ప్లీజ్ స్పెండ్ టైం విత్ వర్డ్ ఆఫ్ గాడ్. చాలా బాధతో చెప్తున్నాయి మాటలు. అనవసరమైనటువంటి పనులకి ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నారు మీరు. మార్తా మరియా ప్రభు అన్నాడు, ఉత్తమమైనది ఎంచుకున్నది. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన బోధ వినటం కంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. దయచేసి స్పెండ్ టైమ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, ఇన్ హియరింగ్ హిస్ డాక్ట్రిన్, ఇన్ హియరింగ్ హిస్ వర్డ్. దెన్ ఆబ్వియస్లీ యూ రిసీవ్ ఎవ్రీథింగ్. దాని గురించి కూడా ఒక వాక్యం చెప్పాం కదండి. యూట్యూబ్లో తిమోతి గనుపల్లి అని కొడితే మీరు వెళ్తే మెసేజెస్ అన్నీ ఉంటాయి. సో మార్తా మరియా ఆయన పాదాల దగ్గరే సమస్తాన్ని పొందుకుందనేది ఒక వాక్యం చెప్పడం జరిగింది.
సో ఇవన్నీ కూడా మీరు వింటే మీకు అర్థమవుతుంది, మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ ఆల్ ద వైఫ్స్ who live God fearing, who wants to make their family God's fearing and victorious Christian family. ఆమేన్. అందరు లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేస్తాను. ఈ యొక్క వాక్యం విన్న వాక్యము మరి ఇక్కడ కొద్దిమంది విన్నా కానీ మరి ఆన్లైన్లో కానీ యూట్యూబ్లో చాలా మంది వింటున్నారు. దే ఆర్ రెస్పాండింగ్ అండ్ దే ఆర్ రిప్లయింగ్, దే ఆర్ కాలింగ్. సో ప్రతి ఒక్కరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. మరి యొక్క పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో మమ్మలను సజీవులుగా ఉంచారు. నీకు లోబడి నీకు విధేయత చూపించి జీవించడమే మా బాధ్యత. ఆ విధంగా జీవించలేని క్రైస్తవులుగా ఉంటే అది వ్యర్థం. వాక్యము ద్వారా ఒక నిజమైన క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి, అందులో ఉండేటువంటి భార్య, భర్త, పిల్లలు, పనివారు కూడా ఉన్నారు వాక్యంలో. కాబట్టి వీటిని మేము ధ్యానిస్తుండగా ఈరోజు భార్యలు ఎలా ఉండాలో మాకు తెలియజేశారు. అలా ఉండకపోవటం వాక్య దూషణ, దైవ దూషణ అని తెలియజేశారు. కాబట్టి ఈ విషయంలో స్త్రీలందరూ జాగ్రత్త కలిగి తగిన మార్పుని వారి జీవితాల్లో వారు తెచ్చుకోవటానికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించాలి. పురుషులుగా, భర్తలుగా మేము ఎలా ఉండాలో కూడా మాకు తెలియజేసి మేము ఇరువురము కలిసి ఒక విజయవంతమైన క్రైస్తవ కుటుంబాన్ని ఈ లోకానికి చూపించలాగున, ఇతరులకు మాదిరిగా ఉండేలాగున దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.